సెప్టెంబర్ మాసం ప్రారంభ ఆదివారానికి ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన కాదు. ఆమేన్ చదువుదామా? ఈ రోజంతా ఆమేన్ చెప్పేవారు. ఎందుకు? 1వ తారీఖు వాగ్దానం మళ్ళా అక్కడే సంపూర్ణ కాల అది మళ్ళా మీ దృష్టిలో జ్ఞాపకం చేసుకున్నాడు. జాగ్రత్తగా విందామా? వాగ్దానం అంతా నేను వింటాను నా దేవుని స్తోత్రం చెప్పండి. నేను మధ్య మధ్యలో కొన్ని ఏమలేము అన్న దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికీ అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఒక ప్రత్యేకమైన వాగ్దానం దేవుడు మరి ఎంతవరకు నిలబడతారు చూద్దాం. యెషయా గ్రంథం ఆలస్యం లేకుండా వెళ్ళిపోతాం, ఎందుకంటే ఈరోజు మనకు బాగా అది కూడా ఉంచుకోవాలి కాబట్టి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనం చదువుతారు. ఇంకా వయసు అది అసలు జరగాలట. నీవు సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను. దేవుని స్తోత్రం. ఇది వాగ్దానం. వాగ్దానం అంతా ఎట్లుంటుందంటే మధ్యలోనో మొదట్లోనో చివరిలోనో మొత్తం మీద కోట్ చేసింది. ఏమన్నది? నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను. దేవుని స్తోత్రం చెప్పండి. సేవకుడు అంటే ఇక్కడ దేవుని సేవకుడే కాదు, మనందరము ఆ కోవకు చెందిన వాళ్ళం. ఈ నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈ నెల కాదు, ఇది మనం వెళ్ళే కొద్దికి లోతులోకి వెళ్ళే కొద్దికి మీకు అర్థమైంది. కొంచెం దగ్గర ఇప్పుడు బయలుదేరారు, బయలుదేరిన దగ్గర నుంచి అప్పుడు తెలియదు, మీరు వెళ్ళే ఊరు తెలియదు, ఎప్పుడు చూడాల. మీ పితరుల గ్రామం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, బయలుదేరారు. కానీ ఊరు తెలియని ఊరికి వెళ్తా ఉంటే డౌట్ వస్తూ ఉంటుంది. ఏమని? ఇదేనా మనం వెళ్ళేది కరెక్టేనా కాదా? ఇప్పుడు మీరు వాక్యము ప్రారంభం అర్థం కాదు, వినే కొద్దికి మీకే అర్థమయ్యి మీరే బహుగా సంతోషిస్తారు. ఆమేన్ చదవా? నీవు నా సేవకురాలివి, నీలో నన్ను మహిమపరచుకోవాలి. అంటే మనలో మహిమపరచుకోవడం అంటే ఇప్పుడు ఎన్ని మనలో మహిమపరచుకోవడం అంటే మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కొన్ని ఇంట్రడక్షన్స్ అంటే కొన్ని వచనాలు చూపించేసి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో దగ్గరికి వెళ్ళాలి. కుమారుడు తండ్రిని గణపరుస్తాడు, దాసుడు తన యజమానిని గణపరుస్తాడు. ప్రభు నామమును నిర్లక్ష్య పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. నేను తండ్రిని అయితే అది ప్రభు మళ్ళీ దీన్ని ఎందుకు అడుగుతున్నాడంటే కుమారుడు తండ్రిని కనపరుస్తున్నాడు, దాసుడు యజమానుడు కనపరుస్తున్నాడు. మన ప్రభు ఎవరు? మనం ఆరాధించే దేవుడు. మనం కనపరచలేకపోతున్నామంట. దేవుడిని నమ్ముకున్నమాట వచ్చి ఉత్సవించి పాడలేకపోతున్నామంట. ప్రభు సరే ధారాళంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నామంట. అక్కడ యాజకులని అన్నాడు, కానీ యాజకులను పక్కన పెట్టి కాసేపు పక్కన పెడితే దేవుని బిడ్డలైన మనము ఆయన పూర్తిగా తెలుసుకుంటా ఏం చేస్తున్నాం? ఆయనకి వెళ్ళాల్సిన ఘనతను ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెట్టమంటే రావాల్సిన ఘనతను ప్రభుకి వెళ్ళాలి. ప్రభు సన్నిధిలో రాజీ పడకూడదు. ఇది చాలులే, ఇది చాలులే, లేక ఈ టైం చాలులే. టైం అంటే టైమే. రాజీ పడకూడదు, రాజీ పడకూడదు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే వచ్చేది ఎప్పుడు ఎవరు తెలియదు, కానీ ఇప్పుడు నుంచే దొరుకుతారు. ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రులకు ప్రధానమంత్రి, రాజులకు రాజు కదా. ఆయన సన్నిధికి ఎక్కడ రావాలి? ఒక స్కూల్కి వెళ్తున్నాం, ఒక కాలేజీకి వెళ్తున్నాం, ఒక టైం ఉంది. ప్రభు సన్నిధికి నిర్లక్ష్య పట్టకూడదు. నీలో మహిమపరచబడాలి. ప్రభు ఈ రోజు నా నిర్మిస్తున్నావు. నీవు నమ్ముకున్న వాడు భూమి
నమ్ముకున్న నీవు ఆయన స్థుతించడానికి వెనకంజ వేసి నిర్లక్ష్య పెడుతున్నావేమో నా దేవుని బిడ్డలారా. ఒకసారి ఇది మీకోసమేమో ఈ నెలలో దేవుడి ఇచ్చిన వాగ్దానం జాగ్రత్తగా విందాం. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయము 29లో ఒక ఆయన ఈ తండ్రి ఇంట్లోనే ఉంటున్నాడు. పెద్దోడు అయిన మళ్ళీ ఇంటికి పెద్దోడు, అమ్మా ఇంటికి పెద్దోడు అంటాం. తండ్రికి వెళ్ళాల్సిన గంట ఎప్పుడు చేయడంటే ఇంట్లోనే ఉంటాడంటే దేవుని బిడ్డలు నమ్ముకుని 40, 30, 50 ప్రభు సన్నిధికి వస్తానే ఉంటారు కానీ తండ్రికి కనపరచలేదట. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మాట కొద్దాం. ఇది సహోదర ప్రేమ. ఈయనకి సహోదర ప్రేమ లేదు. ప్రభు సన్నిధికి వస్తామని తన సహోదరులు తప్పిపోయి వచ్చాడు. పాపంలో పడిపోయి తెలుసుకుని నా తండ్రి ఇంకా అనేక నివాసాలు ఉన్నాయి, భోజనం ఉంది, ఎంతో సమృద్ధి ఉంది, నేను తీసుకొచ్చానని తెలుసుకుని మారుమనసు పొందుకుని తిరిగి తండ్రి ఇంటికి వద్దామని బయలుదేరి వస్తుంటే తండ్రి దాన్ని గమనించి నా తండ్రి ఎదురు వెళ్ళాడంట. మామూలుగా అయితే ఇంట్లో ఆస్తి అంతా తీసుకెళ్ళి మొత్తం అవు చేసుకుని నాకు వస్తున్నాడు అనుకో, తండ్రి ఎదురెళ్ళి ఆయన తండ్రి అని కౌగిలించుకుంటాడా? కుమారుడు అని కౌగిలించుకుంటాడా? ఏమా కౌగిలించుకుంటాడా? వచ్చి నాన్న అంటే ఎందుకు మొత్తం వెళ్ళిపోయాడు. కానీ ఈ తండ్రి ఏ తండ్రి అసలు కౌగిలించుకునే తండ్రి. దేవుని స్తోత్రం. ఈ పెద్దోడు అంటే మారు మనసు పొందుకున్న వాళ్ళు దేవుడికి కావాలి. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఏ నాగనంలో ప్రార్థనకు వస్తారు కానీ మారు మనసు ఉండదు, మాట తీరు మారదు, అసలు ఏమీ మారదు. వాళ్ళలో ఎట్లా దేవుని మహిమ పరుచుకుంటాడు, ఎట్లా మహిమ పరుచుకుని ప్రభు సన్నిధికి ప్రార్థనకు వస్తారు. ఆదివారం అసలు మానకుండా వస్తారు, అసలు మానుకోరు. కానీ సాయంత్రం చేసే చేస్తానే ఉంటారు. ప్రార్థనకు వస్తారు, బైబిల్ వేసిన సాయంత్రం క్వార్టర్ ఉన్నది చెప్పాలి. ఎందుకు దాయిద్యం? నామకార్థాలు, మా నామకార్థ సంఘాలకు వెళ్ళేవాళ్ళు పొద్దున పూట అన్ని బాగానే ఉంటాయి. ఇదివరకే ఒక ఆయన ఉన్నాడు, నేను చెప్పకూడదు, ఆయన కుటుంబ ప్రార్థనకు పాటలు పాడతాడు, అన్ని పాడతాడు, అన్ని చేస్తాడు. సాయంత్రానికి ఈ కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు కానీ తండ్రిని అంటున్నాడు స్వార్థం. తప్పిపోయిన కుమారుడు, అరే మీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, బ్రతికి మరలా చనిపోయి బ్రతికాడురా అంటే సహోదర ప్రేమ చూపించలేకపోతున్నాడు. ఇతరులలో దేవుని మహిమ పరుచుకోడు. ఎవరిలో పరుచుకుంటాడు? ఒకసారి నేను 2-3 వాక్యాలు తెలియపరిచిన తర్వాత, ఎందుకంటే మనకున్న 40 నిమిషాలు ఇవ్వాలి, అందులో కుదించుకుంటే వెళ్ళాలి. ఇది గంటన్నర వాక్యం. గంటన్నర నీకు సగం చేయాలంటే ఏం చేయాలమ్మా? పరిగెయ్యాలా లేదా? మీరే అర్థం చేసుకోవాలి. 17వ అధ్యాయం తీయండి, నిర్గమకాండం తీయండి. ఒక రోజు దేవుని బిడ్డలకి సమస్య వచ్చింది. 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సముకున్నారంట. దేవుని స్తోత్రం. మాకు నీళ్లు లేవని ఎవరు మొరపెట్టుకోవాలి? సమస్యలు వచ్చినప్పుడు ఎవరు మొరపెట్టుకోవాలి? సమస్య వస్తేమో ఎక్కడ పరిగెత్తాం? మాస్టర్ గారి దగ్గరికి వచ్చి సమస్య కోసం ప్రార్థన చేయి. నువ్వు చెయ్యు. బయట చూడండి, అందరు చదివేటప్పుడే చూడాలి. సమస్య వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటే ఇది పోయేటట్టు చేయండి, పోయినాక కాల్ చేసుకుంటాను, లేదా ఏదో ఒకటి అనుకుంటాను. అదేదో నువ్వే చేస్తే ప్రభు ఆలకించడా? మన దేవుడు స్వార్థపరుడు కాదు కదా, నిస్వార్థపరుడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసి అడిగితే ఇప్పుడు తప్పిపోయిన తిరిగి వచ్చాడా లేదా? వెంటనే తండ్రిని కౌగిలించుకున్నాడే లేదా? కౌగిలించుకుని ఏం చేశాడు? అరే నువ్వు పనివాడు కదా అన్నాడా? ఉంగరం పెట్టాడా? పెట్టలేదా? పెట్టాడమ్మా. కనుక
సుబ్రహ్మణ్యం గారు పెట్టాడు కదా, మంచి ఉంగరం పెట్టాడుగా, ఉంగరం పెట్టాడు. తర్వాత ప్రశస్త వస్త్రములు వేసాడా, విందు చేసాడా, చెప్పులు తొలగించాడా. ఇవన్నీ అర్థాలు ఉన్నాయి, మనకు తెలుసు. మీరు ఇప్పుడు రోజులు కాదు, 50 ఏళ్ళు అన్ని ఎన్నో ఇన్నుంటారు. నేను కూడా ఎన్నో సార్లు చెప్పుకుంటా, అయ్యగారు అమ్మగారు కూడా 100 సార్లు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే అసలు వెళ్ళదు. కాబట్టి మన తండ్రి మరలా నీకు అధికారం ఇస్తాడు, మరలా నిన్ను పరిశుద్ధపరుస్తాడు, సమాధానం ఇస్తాడు, మరలా గొప్ప విందు చేస్తాడు, ఆనందం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు సమస్య వచ్చింది. ఏమొచ్చింది? త్రాగడానికి నీళ్ళు లేవు. ఒకళ్ళ ఇద్దరా? లక్షల మంది, 6 లక్షల కాలబలంతో ప్రారంభించబడిన ఆ ఐగుప్తు నుండి వచ్చిన ప్రజలు ప్రబలమై ఎన్ని లక్షలు అయ్యారు? అంత లక్షల మందికి ఇప్పుడు నీళ్లు పోవాలి. వాళ్ళు వచ్చి ఎవరి మీద పడుతున్నారు? దైవజనుడైన మోషే మీద పడితే మోషే గారు ఏమన్నాడు? మొరపెట్టుచు ఈ ప్రజలు నేనేం చేసేది? వీళ్ళకున్న కాక ఎట్టుంది? కాక ఎట్టుంది? రాళ్ళు తీసుకుని చంపేటట్టున్నారు. ఎందుకంటే దాహం. మనిషికి ముందు బ్రతకాలంటే బిర్యానీ కావాలా, నీళ్ళు కావాలా? నీళ్ళు కావాలి. మొదటి ఏం కావాలి? నీళ్లు కావాలి, మంచి నీళ్ళు కావాలి, ఒక బొట్టు. అందుకే ఆయన అడిగాడు, మనకి ఇప్పుడు ఏమి గుర్తు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ప్రభు ఏం చేశాడు? అక్కడ బండను కొట్టుకున్నాడు. కొట్టుమనగానే ఏమొచ్చినాయి చెప్పండి? నీళ్లు ప్రవహించబడినప్పుడు మోషేలో, దేవుని ప్రజలలో దేవుడు మహిమపరచబడ్డాడు. నేను 3 విషయాలు మీతో పంచుకుంటాను. ఎప్పుడు మన ప్రభువారు మనలో మహిమపరచుకుంటాడు. ఒకసారి దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు ఒకసారి రోమ పత్రిక 1వ అధ్యాయము కొన్ని వాక్యాలు చూపిస్తాను. 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు, దైవజనుడైన పౌలు గారు రోమ పత్రిక నుండి 1వ అధ్యాయం 21 నుంచి చదవండి. విన్నారా? జాగ్రత్తగా ఉండండి. వారు అంట దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఒకటి. రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు అని వాదం చేసుకున్నారంట. ప్రార్థన చేయండి బాబు అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్క చర్చిలో కొట్టుకుంటారు. ఒక్కొక్క మొన్నే జరిగిన అమలాపురంలో దంచుకున్నారు. దేనికన్నా కళ్ళెత్తండి. దేనికన్నా? చర్చిలో పీఠాల కోసం. పీఠం అంటే పెద్ద పీఠం అంటే చర్చికి ఎందుకు? ఒక ఆయన అంటాడు, నేను మధ్యాహ్నం పోతాను, నాకు పెత్తనం ఒకటి వద్దావా? పెత్తనాల కొరకు కొట్టుకున్నారు బాగా. ఇక్కడ చూడండి 22 చదవండి. వారి అవివేక హృదయము వాళ్ళు ఏమనుకున్నారు? తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. చదివేటప్పుడు వాక్యం చూడండి, నేను దాన్ని వివరించేటప్పుడు నా వైపు చూడండి. వారు అక్షయులకు దేవుని మహిమను పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమలు తెచ్చి వాటిని నూరుకుతున్నారంట. అసలు దేవుడు ఏం చేస్తున్నారు? పట్టణానికి ఏం చేస్తున్నారు? బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు ఈ దేవుడు అయ్యా వేశారు, ప్రభుకి స్తోత్రాలు చెప్పి పరిశుద్ధపరచండి ఇచ్చిన భోజనానికి అని చెప్పారు. ఎక్కడ ఉంటారు? యానో చూస్తారు. ఒక మొక్క నేను చాలా మందిని చూసా. ఫస్ట్ మొక్క భూదేవుడుగా యువదేవుడు వారు పెడతారు. అది అయిపోయి ఆ కొంతమంది ఏం చేస్తారంటే అన్నం తినేటప్పుడు ఇప్పుడు కూడా మనం దేవుని చూడడం. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం రోజు ఒక మొక్క నేర్చుకున్నా, ఒక మొక్క తెలుసుకున్నా, నువ్వు బాగుపడతావు. కానీ ఏదైతే మనకి హిందువుల ఆచారాలు తొందరగా దేవుని స్తోత్రం. దేవుని ఎరిగి నటిస్తున్నావంట.
అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. మనకు తెలుసు దేవుని మహిమ తెలుసు, దేవుని సన్నిధి తెలుసు, ఎలా ఆరాధించాలో తెలుసు, కానీ పక్కన వాళ్ళు ఏమన్నా అసలు కామ్ అయిపోతాం. నామకాంత క్రైస్తవ సంఘాలలో వాళ్ళు స్థుతించరు, కథలు. మనందరూ విమోచించబడిన వారు గాన ప్రతిగానాలు చేస్తుంటే దేవుడు మనలో మహిమపరచబడతాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, ఇవన్నీ నేను వివరించట్లేదు. 15వ అధ్యాయము అసలే ఇక్కడ ఉన్నాయి మనం చెప్పాల్సి. 9వ వచనం చదవండి. ఈ ప్రజలంట వచ్చి ఎట్లుంటారంట? ఎట్లుంటారమ్మా? తమ పెదవులతో కనపరచుదురు కానీ వారి హృదయాలు ఎట్లున్నాయి? దూరముగా ఉన్నాయి. వేళలో దేవుని మహిమపరుచుకుంటారా? పెదాల కావాల్సిన ప్రభుత్వ హృదయమా? చెప్పండి. ఈ పెదాల హృదయమా దేవునికి కావాల్సింది? పెదాలకి కొంతమంది పేరు పూసుకుని ప్రేమిస్తారట. మనం ఆ ప్రేమనే కోరుకుంటాం. హృదయం కోరుకున్న ప్రేమ ఎట్లుంటుంది? గద్దిస్తుంది. నీ సేవకుడు గద్దించినోడిని నువ్వేం చేయాలి? ఆ మాటలు నువ్వు నమ్మాలి. కొంతమంది అప్పో నీ గురించి ఎత్తుతారు పైకి, పూరిలాగా. పూరి ఎట్లుంటుంది? పేట మీద ఉన్నప్పుడు ఎట్లుంటుంది? దాని నూనె అయితే అట్లా పొంగమాకు మళ్ళీ ప్లేట్లో పడగాలి. అది సేవకుడు గద్దించు. ఎప్పుడైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో గద్దిస్తాడు. పిల్లల్ని మేము ప్రేమిస్తున్నాం కాబట్టి గద్దిస్తాం. గద్దించకపోతే అది గద్దించాలి. ప్రతి తల్లిదండ్రులు బిడ్డలు ఏం చేయాలి? ప్రేమించాలి, గద్దించాలి. ప్రేమిస్తోత్రం కనపడుతుంది కాదు. వారి హృదయం నాకు దూరంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మనుషులు కల్పించిన పద్ధతులు. అర్థమైందా? కళ్ళకి నాలుగు రంగు కాగితాలు పూసి ఇది దేవుడు అని ఏం చేస్తారు? మనుషులు కల్పించు పద్ధతులు దైవం అనుకుంటారట. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈరోజు నేను చెప్పొచ్చే విషయాలు 3 ఉన్నాయి. చాలా నేను రాసి పెట్టుకుని సిద్ధపరచాను. ఈ 3 పరమ తండ్రి ఎప్పుడు మనలో మహిమపరచుకుంటాడు. ఇక్కడ నుంచి 3 విషయాలు తప్పగా చెప్తాను. పరమ తండ్రి మనలో ఎప్పుడు మహిమపరచుకుంటారంటే, మొదటి మాట, మనలో సత్క్రియలు ఉండాలి. ఆమె చెప్పండి. మనలో ఏముండాలి? సత్ అంటే మంచి. మనలో యేసు ప్రభువారు పరమ తండ్రి మనలో ఎప్పుడు మహిమపరచుకుంటాడంటే మనలో సత్క్రియలు ఉండాలి. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మొదట సత్క్రియలు కనబడాలి ప్రభువుకి. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలు. మనుషులంట దీపము వెలిగించి పెట్ట కదా. మనుషులు దీపం వెలిగించి మంచం కింద పెట్టగా, కానీ అది ఎండనున్న వారందరికి వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. మనుషులు మీ సత్క్రియలను చూచి వారి లోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి మనలో? ఏముండాలి మనలో? ఏముండాలి ఎంత చెప్పండి? సత్క్రియలు ఉంటే అప్పుడు దేవుడు మహిమపరచుకుంటాడు. నువ్వు ఒక దీపముగా ఉండాలి. అప్పుడు నీవు అనేకులకు వెలుగుగా మార్చబడి. మన ప్రభువు అందరికి వెలుగుగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్న నీవు కూడా వెలుగుగా ఉండాలి. కానీ ఈ అమ్మాయి ప్రాంతానికి వెళ్ళింది కానీ అబ్బే నోరు కుదరదు. నోరు మాటల, నడక మాటల, ప్రవర్తన మాటల, మనసు మాటల, హృదయ మాటల. మందిరానికి కష్టపడి వస్తున్నావు. 5 గంటలకి లేచి, లేదా 4 గంటలకి లేచి సిద్ధపడ్డావు. 1 గంట ముందు వచ్చావు. ఇది ఒక ఎత్తు అయితే, క్రమం అనేది ఒక ఎత్తు అయితే, మనలో ఏం కనపడాలి? మంచిది. దేవుని బిడ్డలో ఏం కనపడాలి? నాలో సత్
క్రియలు ప్రారంభించిన అల్ఫావు మేఘా నీవైతివే ప్రభువా, నీ కలువరి త్యాగం. మనలో ఏం కనపడాలంట? సత్క్రియలు కనపడాలి. సత్క్రియలు కనపడాలి. ఆ సత్క్రియలు చూస్తున్న ప్రభువారు నీలో మహిమపరచడానికి సిద్ధపడతాడు. అపోస్తలుడైన పౌలు సంఘానికి ఏం చెప్పాడంటే, ఎఫెసీ సంఘానికి ఏం చెప్పాడంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. మనకు కొంచెం వినబుద్ధి కాదు, కానీ కొంచెం లోతైన మాటలు వినబుద్ధి కాదు. నాకు ఎలాంటి కావాలంటే మీకు ఏ మాత్రం అంటకూడదు, కొంచెం కూడా దెబ్బ తగలకుండా చెబితే మీకు మనకి నచ్చిందేమో. కానీ మనలో ప్రభువును కనపరచడం అంటే, ప్రభువుని స్తుతించడం అంటే చాలా మంది గుండు కొట్టించుకుంటారు. ఏంటది? గుండు కొట్టించుకుంటారు. కొంతమంది ఇంకేం చేస్తారు? సత్క్రియలు అంటే సామరా కడ్డీలు వెలిగిస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఇంకోటి చేస్తారు. ఇంకా కడ్డీలు వెలిగిస్తారు, గుండు కొట్టించుకుంటారు, ఇంకా ఏదేదో. ఇవన్నీ సత్క్రియలు అనుకుంటారు. గుండ్లు కొట్టించుకుంటారు. కొంతమంది 40 రోజులు అదేదో ఉంటారు. 40 రోజులు అయిపోగానే ముందు ఎక్కగట్ట ఆపుతారు. 40 రోజులు అయిపోగానే ఈ 40 రోజులు ఒక్కసారి ఏందమ్మా మీకు తెలియదు, నీ ఊళ్ళో లేదా, ఈ ప్రాంతంలో ఏం చేస్తారు 40 రోజులకి? ఇది సత్క్రియలా? ఏమో సత్క్రియలు అంటే ఏంటి? ఎఫెసీ రాసిన పత్రికలో పెడతాం. అపోస్తలుడు దైవజనుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఏం చెప్పాడంటే 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు ఏం పడి ఉండాలి? సృష్టింపబడిన వారమై. ఏమై ఉండాలి? క్రీస్తు యేసునందు మనం ఏమై ఉండాలి? సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు మీరు లేని వారు అనబడిన మీరు ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. అంటే కాబట్టి మునుపు శరీరంతో మనం ఎలా ఉంటాం? మునుపు వలె ఉండకుండా ఇక్కడ రాయబడిన మాటలో మనం ఎలా ఉండాలంట? మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉండాలి. ఏమై ఉండాలి? ఎవరి యందు? క్రీస్తు యేసునందు సృష్టింపబడడం అంటే మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితం. మీరు ఎప్పుడో ఎన్నిసార్లు చెప్పుకుంటున్నా మనకు రాదు. తర్వాత సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన, ఇలా 7 అయిపోయింది. మనలో ఎప్పుడు ఇవి ఉండాలి. సృష్టింపబడతామంటే అది పక్కన లేదని దగ్గర పోసుకొచ్చుకున్నట్టు మొత్తం ఇంకా 10 కలిపి నీ భర్తకు వచ్చి రంగానే నా నెట్టాను వాడిని అడుగుతావా లేదా? ఆయన మామూలు ఆయన కాదులే మా వదిలేలు ఏమైంది అంటే ఊరుకోరు. అవన్నీ చూద్దాం. ఇది మాత్రం మనకి ఎక్కడే ఎక్కడు. ఎందుకంటే సాధారణ కాదు. సృష్టింపబడిన మిమ్ములను వారి పని ఏంటంటే వాక్యాన్ని నిపుణులు చేయాలి. మీరు ఎక్కడ బాగుపడి స్థిరపరచబడి ఆస్వాదించబడతారని వారి పని ఏంటి? మిమ్మల్ని వాక్యం అనేకుండా ఎక్కడికి వచ్చేలే కానీ వాక్యం అనేకుండా పక్కన పాటు మేము బాగుమా పద్దాలు బయటకు పోతారు, ఇట్ట అంటారు, ఎట్ట అంటారు. మేము బామే 2 గంటలే మనకు ఉండేది. 2 గంటలకు వచ్చేలేకపోతే ఇంకేం కూర్చుంటాం? దేవుని స్తోత్రం కలుగును గాక. 2 గంటలకు కూర్చోలేకపోతే నువ్వు ఎట్లా దేవుని బిడ్డగా మార్చబడి సృష్టించబడతావు? గంటల తరబడి
ప్రార్థన చేయాలి కదా. ఒక గడి అయినా ప్రార్థన చేయాలి అన్నారు. గడి అంటే ఎప్పుడు పగల సాయంత్రమా? పగల కాలాన్ని గడి అంటారు, రాత్రి కాలాన్ని జామ్ అంటారు. అయినా మనకి ఎప్పుడప్పుడే. అదే సంఘానికి 4వ అధ్యాయం తీయండి, 22-23 వచ్చిన 4వ అధ్యాయము 22 నుంచి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా వీళ్ళు సత్క్రియల్లో వేరులో ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో వచ్చిన మనము, దేవుని చేత సృష్టింపబడిన మనము, మనలో ఏం మొదలవ్వాలి? నవీన స్వభావం ప్రారంభించబడి ఏం చావాలి? మునుపటి ప్రాచీన స్వభావం చావాలి. ఎట్లా చావాలి? లోకములో పాపముతో ఉన్న మనము, పాపములో ఉన్న మనలను దేవుడు యేసు రక్తం చేత కడిగి శుద్ధి చేసిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఏం చేయాలంటే ప్రాచీన స్వభావాన్ని చంపేసేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాచీన స్వభావాన్ని చంపేయాలి. ప్రాచీన స్వభావాన్ని చంపేసి ఏం చేయాలంట? నూతన స్వభావం, నవీన స్వభావం మనలో ప్రారంభించాలి. దేవుని వాక్యాన్ని మీకు వెళ్తుంది ఆదివారం మీకు వెళ్తుంది. ఎట్లా వేయడం వచ్చి మీరు సంపాదించారు. ఈ కార్యాలు ఎప్పుడు చాలా మందిలో ఈ దేవుని వాక్యములను కార్యములుగా మార్చుకునే వారికి కార్యములుగా మార్చబడిపోతున్నాయి. ఈ గడప దాటి ఇక్కడే మర్చిపోయే వారికి ఇంటికి వెళ్ళి నువ్వు ఏం సంపాదించుకోగల? నువ్వు సంపాదించిన 1000 రూపాయలు ఎక్కడే ఖర్చు పెట్టేవాళ్ళు? పొలం మీదే ఖర్చు పెట్టారు. ఇంటికి వెళ్తే ఏం తింటాం? నీ భర్త 1000 రూపాయలు సంపాదించాడు, 2000 సంపాదించాడు, అక్కడే అమ్మ తీసుకొచ్చాడు సెంటర్లోనే. ఇంటికి రాలా? ఇంట్లో ఏమైనా వస్తువులు వస్తాయా? ఏమి రావు కదా, ఏమి రావు. నేను ఇక్కడ విన్న వాక్యాన్ని ఎక్కడికి ఎత్తుకెళ్ళాలి? ఇప్పుడు నువ్వు ఇంట్లోకి ఎత్తుకెళ్ళు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. రాసిన పత్రికలో తీద్దాం. ఇంకా చాలా ఉన్నాయి సమయాలు, ఎన్ని నేను చెప్పలేదు. ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదివితే చాలా ప్రాముఖ్యమైన మాట. మనం చేయగలిగితే ఏం చెప్పండి? చేయగలిగితే మునుపు మనల్ని హింసపెట్టిన వాడు ఈయనెవరు తెలుసా? ఈయనెవరు అమ్మా? సమాజంలో ఎవరమ్మా? వచ్చి వెళ్తే ఏం సుఖమమ్మా? అపోస్తలుడు పౌలు. వచ్చి వెళ్తే మీకేం లాభం వచ్చింది? అపోస్తలుడు పౌలు పూర్వం ఎలాంటి వాడు? హింసకుడు, దోషకుడు, హానికరుడు, కూలికోరుడు, ఆ కోరుడు, ఈ కోరుడు. ఇప్పుడు ఈలో ఏముందంట? చివరి మాట, నన్ను దేవుని మహిమ పరిచే. దేవుని స్తోత్రం. పూర్వము ప్రాచీన స్వభావములో హానికరుడే గాని ఎప్పుడైతే నూతన స్వభావమును ధరించుకున్నాడో, యేసు ప్రభువును ధరించుకున్నాడో, ఈయనను బట్టి అనేకులు దేవుని మహిమ పరుస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధనలో పౌలు గారు ఆయన మనము ఫాలోవర్స్. ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి ఉన్నాను కనుక. అసలు చెప్పగలిగిన ధైర్యం ఉందా ఎవరికైనా? ఎందుకంటే అంతగా దేవుళ్ళు ఎదిగి నలిగినాడు. వాక్యం చెప్పొచ్చి మళ్ళీ తన హృదయాన్ని నలగొట్టుకుంటాడు. కాసేపు కూర్చోలేము, మనం అల్లాడిపోతాం. ఆయన ఒకరోజు ఆదివారం మొదలుకొని
రెండో రోజు అంటే ఆదివారం తర్వాత ఏమొచ్చింది? వాక్య చెబుతానే ఉన్నాడు మందిరంలో. ఇట్లాగే వల్ల రొట్టు వెళ్ళడానికి ఆయన పేరు ఐతు ఒక కుర్రోడు, ఐతు అనే కుర్రోడు కిటికీ దగ్గర కూర్చున్నాడు. పై నుండి కింద, అది ఎన్నో అంతస్తులు కానీ 2వ అంతస్తులో 3వ అంతస్తులో కింద పడ్డాడు. పౌలు గారు ఎన్ని గంటల వాక్యం చెప్పాడంట? 8 గంటలు లేదు కానీ రోజు చెప్పాడు. నేను మామూలుగా 40 గంటన్నర వాక్యం చూడాలి, కానీ ఇక్కడ టైం లేదు కాబట్టి కుదించుకుంటూ 50 నిమిషాలు పడుతుంది. 50 నిమిషాలకి మీరు ఎంత సట్లు పడుతున్నారో. కొంతమంది నిద్రపోయేవాళ్ళు, కూలిపోయేవాళ్ళు, కాళ్ళు చనిపోయేవాళ్ళు, కాళ్ళు నడిపేవాళ్ళు. ఒక కొద్దిసేపు దేవుని సన్నిధిలో నిలకడ లేదు. మేము బుధానాల పండుగకి వెళ్ళినప్పుడు 6-7 గంటలు నేను లేవను. 6 గంటలకు కూర్చున్నాను. స్థలానికి వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని ఆస్వాదించుకోవాలి. ఆడికెళ్ళి చెప్పినట్లాగా ఆడికెళ్ళి చెనక్కాయలు తిన్నా, ఇంకెందుకు ఆడికెళ్ళి మనం సన్నిధికి వెళ్ళినప్పుడు సంపాదించుకోవాలి. దైవజనుడైన పౌలు గారు ఏమంటున్నాడు? ఈయన మునుపు హింస పెట్టేవాడు. ఎప్పుడైతే ప్రభు ఈయనలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈయనలో దేవుని మహిమ కనపడుతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈయనలో దేవుని మహిమ మనలో ఉందా? మనలో ఉందా? ఒక ఆదివారం వద్ద, ఒక ఆదివారం రాము, ఇంకొక ఆదివారం వద్ద ఆలస్యం, మరి ఒక ఆదివారం వచ్చిన మన హృదయం మార్చబడదు. ఏదైనా సమస్య వచ్చిందంటే నువ్వు రాగదు, హత్తుండదు, దానికి ఇక ఏమి ఉండదు. మనలో దేవుడు మహిమపరచబడాలంటే అపోస్తలుడు పౌలు ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టుకుని ఎప్పుడైతే ప్రభు దర్శించాడో నవీన స్వభావం ప్రారంభించబడి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రూతు గ్రంథంలో రూతుని ఏమంటున్నారు? 3వ అధ్యాయము 10వ వచనంలో 4వ లైన్ అనుకుంటా. రూతుతో అంటున్నాడు బోయజు గారు, మునుపటి సత్ప్రవర్తన కంటే. ఇప్పుడు విశ్వాసులారా మనకే ఈ మాట. రూతు అనగా సంఘానికి మొదట్లో బాగానే వస్తాం ప్రార్థనకి, తర్వాత రాను పెరగాల్సింది పోయి రోజుకి 2 మెట్లు ఎక్కాల్సింది పోయి. ఈయన చూడండి, బోయజు గారు ఏమంటున్నాడు? కుమారి, నేను చెప్పినదంతయు నేను చేసేదను ఆ 4వ లైన్లో మునుపటి సత్ప్రవర్తన కంటే ఎంత బాగు ఇప్పుడు ఇంకా మెరుగుపడుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు సంఘమును దేవుని మహిమపరిచే సంఘములో ప్రభు కనపడతాడు. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? ప్రభు శరీరం కదా. పెద్ద మందిరం, గోడలు కాదు. ఇది తాత్కాలికమైన మన ఆత్మలో మన శరీరము ప్రభు శరీరం. సంఘం అనగా ప్రభు శరీరం. మనందరం అవయవము. ఒక్కొక్క అవయవం చెడిపోకూడదు. మన అవయవాలు ప్రభు శరీరం నటించబోతున్నాం. దేవుని స్తోత్రం. రూతు బోయజు యేసు ప్రభు సంతోషి. రూతు సంఘాన్ని చూసి ప్రభు ఏమనాలి? రక్షణ మరియు నిరీక్షణ ప్రార్థన మందిరం యొక్క సంఘమా, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకొచ్చిన సత్ప్రవర్తన అనేది మరింతగా ఉన్నది అని చెప్పాలి ప్రభువారు. దేవుని స్తోత్రం. అది అప్పుడు దేవుడు మనలో మహిమపరుచుకుంటాడు. రెండో మాట ఏంటంటే, రెండోది చాలా ప్రాముఖ్యమైనది. మొదటి నీలో ఉంటే రెండో దేవుడు ఇవ్వబోతున్నాడు. మొదటి నీ సత్ప్రవర్తన ఉంటే రెండోది విషయాన్ని ప్రభు మొదట సత్ప్రవర్తన లేకపోతే రాదు. అదేంటంటే యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త తీయండి. బైబిల్ తీసి తీయండి. భగవద్గీత నేర్చుకోండి. 5వ అధ్యాయము 8వ వచనం. ఏంటంట? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అది ఇప్పుడు చెప్పండి. రాత్రి పోతున్నాం, అక్కడ 50 ఇసుకపోయి అక్కడ ఉన్నారనుకో, మనం చూసి చూడగలుగుతారా? రాత్రికి రమ్మంటే ముందు బాగుపడిన తర్వాత మనం చూద్దాం.
ముందు నువ్వు దీవించబడు అమ్మా అంటారు. మేము దేవుని మాటలు విని ఒట్టి చేతులతో వెళ్ళకూడదండి. మేము దేవుని వాక్యాన్ని ఎంత లేకపోయినా సరే, టైం లేకపోయినా సరే, ఒక టైము అంటే సందర్భాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మేము అందిస్తున్నాం. దేవుని సేవకులైనా నేనైనా మీకు అందిస్తున్నాం. మీరు పొందుకుంటే మీరు బహుగా ఫలించబోతున్నారు. ఆమేన్ చెప్పండి. మొదటి మనలో ఏముండాలి? సత్క్రియ. రెండవది ఇప్పుడు ఏముండాలి? ఫలింపు. మన తండ్రి మనలో మహిమ పరుచుకోవాలంటే మనలో ఏముండాలి? బహుగా ఫలం ఉండాలి. ఆ పైకి చరణాలకు వెళ్తే ప్రభు ఎవరు? నిజమైన ద్రాక్ష వల్లి. ఆయనలో మనం ఫలిస్తే చెప్పమా, ఫలించు ప్రతి తీగె బహుగా తీసివేసి. ఇక్కడ ఏమేమున్నాయి? ఒకటి ఫలింపు ఉంది ఒకటి. రెండవది ఇంకోటి ఫలింపు లేదు ఉంది. మూడవది బహుగా. ఇప్పుడు సంఘములో ఇప్పుడు నువ్వు ఏ స్థితిని కోరుకుంటావు అని అడిగితే నేను బహుగా ఫలించాలంట. కానీ దానికి తగ్గట్టు అడుగులు వేస్తావా? ఒక చేను బాగా 40 బస్తాలు పడాలనుకుంటావు. ఇంట్లో కూర్చుంటే ఏమా ఇంట్లో కూర్చుంటే డిసెంబర్ నెలలో వెళ్ళి అందరు కోరుకుంటున్నారు, నువ్వు కూడా కొత్తానికి వెళ్తే ఆ చేను ఎట్లుంటది? ఇకిలించుకుపోయి ఉంటుంది. ఎట్లుంటది? ఇకిలించుకుపోయి. నువ్వు శాఖం చేస్తే ఖచ్చితంగా 40 కాదు 45 పొందుకుంటావు ఎకరానికి. కష్టపడిన వాడు జీతానికి పాత్రుడు. ఇప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నావు, వచ్చి అంతే వెళ్తాం కాదు, రోజు రోజు ఫలిస్తూ ఉంటే. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో గోత్రాలుగా ఎండిపోయిన కర్రలు. చదవండి, మీకు తెలిసింది. సంఖ్యాకాండం 17వ అధ్యాయము మొదటి నుంచి 8 చరణాలు ఇంకా చదువుకోండి, టైం లేదు కాబట్టి నోట్ చేసుకోండి అంతే. ఇశ్రాయేలు ప్రజలలో గోత్రాలుగా 12 కర్రలు తెచ్చారట. అందులో అహరోను కర్ర పేరు రాసిరా కర్ర మీద. పలానాడు గోత్రం అందరూ వినండి, బయట నోట్ చేసి అంతే, ఇంటికి వెళ్ళి చదువుకోండి. గోత్రం అని పలానా పేరు అహరోను పేరు. ఆ గోత్రం సంబంధించిన ఏ గోత్రంకి? లేవి గోత్రంలోకి వచ్చేసరికి అహరోను పేరు రాశారు. ఏ కర్రది చెప్పండి? ఏ కర్రది? ఏ కర్ర చెప్పండి? ఏ కర్ర? ఏ కర్రది? ఎండిపోయిన కర్రను తీసుకెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రభు సముఖంలో అంటే పరిశుద్ధ స్థలంలో అంటే ప్రత్యక్ష గుడారంలో ప్రభు దర్శించే స్థలంలో పెట్టారు. ఏ కర్రలు? ఎండిపోయిన కర్ర, 12 కర్రలు ఎత్తుకెళ్ళి పెట్టి మరుసటి దినమున పెట్టి సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళారు. చూడగా అందరి కర్రలు ఎక్కడున్నాయి? అందరు నా వైపు చూడండి. లేదు, మొత్తం కర్రలు ఎక్కడున్నాయంటే ఎట్టబెట్టు ఎండిపోయి. అహరోను కర్ర మాత్రం చిగురించింది, పూత పెట్టింది, కాయలు కాసింది. ఏం కాయలయ్యి? బాదం. దేవుని స్తోత్రం. బాదం పప్పు ఎంత కాయలు? బాదం కాయలు కాసింది. దేవుని స్తోత్రం. నీ కర్ర అంటే కర్రగా నీవు ఉన్నావు. దేవుని సన్నిధిలో ఒట్టి కర్రగా వచ్చావు. ఈ కర్ర కాకపోతే తిమోతిలలో ఇవన్నీ చెప్పుకుంటా మనము టైం లేదు. కానీ నీవు ఏ స్థితిలోకి వచ్చినను నువ్వు ఫలించాలి. దేవుని సన్నిధిలో కలుగు పెట్టిన నీవు అభివృద్ధి పొందాలి, ఫలించాలి, కాయాలి. అంతేగాని ఎండిపోయిన కర్రగా 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఏమైనా పని అవసరం. 11 కర్రలో ఎండిపోయి. అహరోను కర్ర
చిగురు పెట్టింది, పోతు పెట్టింది, ఆరు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. పూలు కూడా కాసినాయి దానికి. పూలు కూడా లేవమ్మా, అది ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువు సాదృశ్యంగా ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. దానికంటే ముందుగా ఒక్క నిమిషం, దానికంటే ముందుగా ఒక్కసారి ఆది కాండంలోకి వెళ్దాం. ఒక్కసారి ఆది కాండంలోకి వెళ్దాం. తొందరగా దగ్గరకు వచ్చేసాం. ఆది కాండంలో 49వ అధ్యాయము 22వ వచనం. ఈ రోజున యేసేపు వలె నీవు ఫలించని కొమ్మగా మార్చబడిన కాక, నువ్వు ఊట యొక్క ఫలించని కొమ్మగా మార్చబడిన కాక, దేవుని సన్నిధికి వచ్చిన నీలో దేవుని మహిమ కనబడిన కాక. యేసేపు మనలాంటి వాడే. వస్తున్నాం, వెళ్తున్నాం. నా బాధ అదే, నా బాధ అంతా అదే, ఐదారు బాధ అదే. ఏంటి? మీరు వస్తున్న ఒంటి చేతులతో వెళ్ళడానికి లేదు. మీరు యేసేపు వలె ఎట్లా ఉండాలి? యేసేపు తండ్రికి యేసేపు అంటే ఇష్టం అంట. యాకోబు గారికి యేసేపు అంటే ఇష్టం అంట. ఎందుకమ్మా? ఎందుకు యేసేపు అంటే ఎందుకు ఇష్టం? ఎందుకు? యేసేపు తండ్రి మాట వెంట ఉంటాడు, తండ్రి అడుగుతాడు, నడుస్తాడు, దైవభక్తి కలిగిన వాడు. దేవుడు చిన్ననాటి నుండి కళలో కానీ గొప్ప తలంతో దేవుడు అనుగ్రహించాడు. దేవునికి నమ్మకంగా ఉంటాడు, దేవునికి యథార్థంగా దేవుని సంగతి ఉంటున్నాడు. అందుకనే తండ్రికి కొడుకు అంటే ఇష్టం. మన పరమ తండ్రికి మనం అంటే ఎందుకు ఇష్టం అంటే యథార్థంగా విషయంలో ఉంటున్నాం కాబట్టి, సక్రియలు చేస్తున్నాం కాబట్టి ప్రభు మనం కోరుకుంటున్నాడు. యేసు యొక్క ఫలింపు ఎక్కడైంది? రెమ్మల గోడ మీదకి కంటే దేశాలలో మీరు వ్యాపింపచ్చి పడాలి. మన ఇంటి పక్కన వాళ్ళకే వ్యాపింప చేయలేదు అనుకున్నారేమో. దేవుడు మార్చబోతున్నాడు. సమస్తమును మార్చ దేవుడు. మీరు ఒట్టు చేతులతో వెళ్ళకూడదని మేము ఎంతో ఆశిస్తున్నాం. కానీ మీరేమో వాక్యం ఇంట్లో అందరు కాదు, నేను అందరి గురించి చెప్పను. అందరూ అసలు వాక్యం ఎక్కడో వాళ్ళు వెళ్ళాడిపోతున్నారు. ఎప్పుడైపోతా వెళ్ళిపోవాలి. అసలు వచ్చామంటే ప్రభుకు అప్పగించుకుంటే నీ రెమ్మలు ఏమవుతాయి అంట? గోడ మీద ఎక్కి వ్యాపింప చేయబడబోతున్నాయండి. దేవుని స్తోత్రం. యేసేపు వలె నీవు ఫలింపు ఎట్లుండాలి? బహుగా ఉండాలి. నీ ఫలింపు ఎట్లుండాలి? బహుగా టైం లేదు కానీ ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. యేసు ప్రభు యొక్క ఫలింపు ఎట్లుందో చూద్దాం. 22వ అధ్యాయం తీయండి. 22వ అధ్యాయం తీయండి. అందరు తీయండి. అందరు తీసారా? చివరి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం 22వ వచనం. ఆ నది యొక్క ఏవలను ఆవరణ జీవవృక్షం ఉండెను. దేవుని స్తోత్రం. అది నెలకు ఫలించుచు. ఎన్ని కాపులు? సంవత్సరానికి ఎన్ని నెలలు? సంవత్సరానికి ఎన్ని రోజులు? ప్రతిరోజు ఫలిస్తుంది. ప్రతిరోజు అవకాశం ఇంక దిగులేదమ్మా. ఇది యేసు ప్రభు సాదృశ్యం. ఇది యేసు ప్రభు సాదృశ్యం. ఆ నది యొక్క ఈవలను, ఇదే వృక్షం జీవ వృక్షం. ఇది నెలకు ఫలించేది. మరి ఫలించిన దానికి ఏం కాదు? నీవు ఫలించిన నీవు అభివృద్ధి పొందాలి. దాన్ని నువ్వు తినాలి, నువ్వు అనుభవించాలి. నీ కుటుంబం దీవించబడాలి. ఏదో దీవించాలి. సమృద్ధి. ఈ పాట పాడటం కాదు, నీవు ఆ విధంగా కాపు కాసేటట్టుగా ఉండాలంటే నీలో దేవుని మహిమ కనబడాలి. మనకు ఒక సాదృశ్యమైన వాక్యం చూపిస్తాం మనకి విశ్వాసం. యెహెజ్కేలు గ్రంథం తీయండి. ఇది యేసు ప్రభు కదా. యెహెజ్కేలు తీయండి. యెహెజ్కేలు గ్రంథం తీయండి. 47వ అధ్యాయం
47వ అధ్యాయము 12 నుండి చదవండి. నదీ తీరమున ఇక్కడ కూడా ఒక నది ఉంది. ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవును, వాటి ఆకులు వాడిపోవును, వాటి కాయలు ఎప్పటికీ రావు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది కనుక మీరందరూ ఎక్కడ పారుతున్నారు? పరిశుద్ధ స్థలములో పారుచున్నారు. కాబట్టి నీవు ఈ చెట్టు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారములకును, వాటి ఆకులు ఔషధములకును వినియోగించబడబోతున్నారు. చప్పటి ప్రభు కనపరచుదాం. ఆ చెట్టు నీవే. నీవు నెల నెలకు ఫలించును కాక. ఈ వాగ్దానం ఈ నెలకు కాదు కానీ ప్రతి నెలకు మీకు ఫలింపు కలుగును కాక. బహుగా ఫలించును కాక. బహుగా ఫలించును కాక. మీరు ప్రతి నెల కాయలు కాయలు కాక. మీ కాపు ఆగిపోకుండా ప్రతి దినము వాటి ఆకులంట, వాటి పండ్లేమో ఆహారం, వాటి ఆకులు ఆరోగ్యములకు. దేవుని స్తోత్రం. దేవుని మనలో మహిమపరచబడతారు. అట్లా చేయాలనుకుంటున్నాను దేవుడు. ఇప్పుడు ఇంకోటి ఉంది, లేకపోతే టైం లేదు ఆపుతున్నాను. మరి ఒకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. అట్లా కోరుకుంటున్నాడు దేవుడు. మనం ఎలా ఫలించాలంట? ఎలా ఫలించాలని కోరుకుంటాడు? ఎప్పుడు దాకా అరిసే కదమ్మా, అర్థాన్ని చెప్పండి. ప్రతి నెల 12 నెలలు ప్రతి దినం 365 రోజులు మీరందరూ ఫలించడమే కాదు, ఆ పండ్లు, ఆ కాయలు, ఆహారం మన తినాలి. మీరందరూ తలగా ఉండాలి, తలెత్తేవారుగా ఉండాలి. మీరందరూ ఆస్తి కర్తలుగా దేవుడు మార్చుతాను. నా మాటగా దేవుడు మాట్లాడు. దేవుడిని బహుగా ప్రేమించేవారట. అసలు బహుగా లేదే, దేవుని ప్రేమించేవారిని దేవుడు ఏం చేస్తాడు? ఆస్తి కర్తలు చేస్తాడు. దేవునికి మధ్యము కలుగుతుందా? హల్లెలూయా. 12వ తారీఖు ప్రార్థన ఉంటుంది. రేపు ఆదివారం చెప్తాను. రేపు ఆదివారం చెప్తాను. 16 రేపు రాబోతున్న ఆదివారం ఒక సేవకుడు కూడా రాబోతున్నాడు మన మధ్యలోకి. అవన్నీ రేపు మా ఇంట్లో మాకు చేతిలో వస్తుంది కాబట్టి మరి ఇంకా దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదించడానికి దేవుడు ప్రారంభించాడు. ఆమె దేవుడు అంట మనల్ని ఆశీర్వదించి. ఇది ఎక్కడుంది? నది తీరమున ఉండి మనం ఎక్కడున్నాం? పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. పరిశుద్ధాత్ముడు దేవుడు మనల్ని ఎలా ప్రవేశం చేయబోతున్నాడు? ప్రతి నెల మీకు ఏది కొదువు లేకుండా చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా మనం ఏముండాలి? రెండవది అప్పుడు బహుగా ఫలించబడినప్పుడు దేవుడు మనలో మహిమ పంచుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఇంకొక 2 మాటలు ఉన్నాయి కానీ మనము తర్వాత ఎప్పుడైనా తెలియపరుచుకుందాం. దేవుడు ఈ వాగ్దానాన్ని మన హృదయంలో స్థిరపరచుగాక. ఆమేన్.